తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ డేట్ కూడా వచ్చేసాయి. కానీ మనకి ఏ జోనల్‌కి, ఏ డిస్ట్రిక్ట్‌కి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యువయోజన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణ కానిస్టేబుల్‌లో ఎన్నెన్ని రెక్కల పోస్టులని భర్తీ చేస్తారో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి సివిల్ కానిస్టేబుల్, తర్వాత ఏఆర్ కానిస్టేబుల్, తర్వాత ఎస్ఆర్‌సీపీఎల్ అంటే స్పెషల్ ఆర్మ్డ్ రిజర్వ్ సిటీ పోలీస్ లైన్, తర్వాత మనకి ఎస్పీఎఫ్ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ పోలీస్ ఫోర్స్, తర్వాత మనకి ఫైర్ ఫైటర్, తర్వాత వార్డర్, మెన్స్ అండ్ ఫీమేల్స్. వీటన్నిటికీ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి 18 ఇయర్స్ టు 34 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కానిస్టేబుల్ కి ఏ డిస్ట్రిక్ట్ లో ఏ జోనల్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తాను చూడండి. ఇప్పుడు అలానే ఎస్ఐకి ఏ పోస్టులలో భర్తీ చేస్తారో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి సివిల్ ఎస్ఐ, తర్వాత ఏఆర్ ఎస్ఐ, తర్వాత మనకి ఎస్ఆర్ సిపిఎల్ ఎస్ఐ, తర్వాత మనకి టీజీఎస్పీ, తర్వాత మనకి వచ్చేసరికి డిప్యూటీ జైలర్, తర్వాత స్టేషన్ ఫైర్ ఆఫీసర్, తర్వాత ఎస్పీఎఫ్. వీటన్నిటికి మీరు డిగ్రీ పాస్ అయ్యి 21 ఇయర్స్ నుంచి 37 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. ఎస్ఐకి చూసుకుంటే ఏ జోన్ కి అండ్ ఏ క్యాస్ట్ కి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తాను చూడండి. అయితే మీకు అప్లికేషన్ వీడియో కావాలంటే కామెంట్ బాక్స్ లో అప్లై అని కామెంట్ చేయండి. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో ఏ సబ్జెక్ట్ కి ఎంత వెయిటేజ్ ఉంటుందో తెలుసుకుందాం. మీ గవర్నమెంట్ జాబ్ కలను నిజం చేసుకునే వరకు యువ యోజన మీతోనే ఉంటుంది. అప్పటి వరకు మన యువ యోజన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. దిస్ సైనింగ్ అప్ యువ యోజన. జై హింద్, జై భారత్.